స్తుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాను నాయనా. మా జీవిత కాలంలో మరొక దినాన్ని మాకు అనుగ్రహించి విలువైన మీ మాటలను నేర్చుకునే భాగ్యాన్ని మా అందరికీ అనుగ్రహించినందుకై కృతజ్ఞతాస్తుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాను నాయనా. ప్రతి విషయములో మీ కృపను మీ కాపుదలను మా అందరికీ అనుగ్రహించి మీ ఆత్మ సహాయాన్ని మాకు అనుగ్రహించమని అర్థిస్తూ ప్రభువైన యేసుక్రీస్తు నామము ద్వారా ఈ ప్రార్థన సమర్పించి అడిగి వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్. ప్రియమైన దేవుని వర్లారా, ఈరోజు మనం మాట్లాడుకునే అంశం లేదా నేర్చుకునే అంశం, బ్రతికిచ్చిన దేవుడు బ్రతకటం నేర్పించలేదా? బ్రతికిచ్చిన దేవుడు బ్రతకడం నేర్పించలేదా అనే ఒక ఆలోచనాత్మకమైన అంశాన్ని మనం ఆలోచన చేద్దాం. ఈ పాఠం పెట్టడం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి అని మనం ఆలోచించినప్పుడు, ఈరోజు మనుష్యులు శాస్త్రాన్ని నమ్ముతున్నారు. శాస్త్రవేత్తలు చెప్పిందే నిజమని నమ్ముతున్నారు. ఎందుకంటే శాస్త్రం పరిశీలించి వ్రాయబడిందని శాస్త్రవేత్త అన్న ఆయన అతను పరిశీలించి కనుగొన్నాడు అని ఆ మనుషులకు, శాస్త్రవేత్తలకు సమాజం ఎక్కువ విలువ ఇవ్వటం అన్నది మనం చూస్తూ ఉంటాం. కానీ అన్ని సందర్భాలలో మనం వారిని నమ్మాల్సిన అవసరత లేదు. ఎందుకంటే శాస్త్రం చెప్పిన మాట మనం కనుక ఆలోచన చేస్తే కొన్ని విషయాలలో వాళ్ళు ఫెయిల్యూర్ అయినట్లుగా మనం చూడవచ్చు. ఉదాహరణకు, ఈరోజు మనిషి కోతి నుండి పుట్టాడు అన్నది శాస్త్రం చెబుతుంది. మనిషి కోతి నుండి పుట్టాడు అని శాస్త్రం చెప్తుంది. దానికి పితామహుడు ఎవరు? డార్విన్ సిద్ధాంతం, జీవ పరిణామ సిద్ధాంతం. నిజంగా మనిషి కోతి నుండి పుట్టాడా? నిరూపించగలిగారా అని మనం ఆలోచన చేస్తే నిరూపించలేదు. మరి ఏం చేశారు? ప్రతిపాదించారు. ప్రతిపాదించటం వేరు, నిరూపించటం వేరు. ప్రతిపాదించటం వేరు, నిరూపించటం వేరు. కనుక మనం గనక జాగ్రత్తగా ఆలోచన చేస్తే, వీళ్ళు చెప్పిన మరొకటి సందర్భాన్ని కూడా మనం ఆలోచన చేస్తే, మనుషులు స్వతహాగా నేర్చుకున్నారు. మనుషులు బ్రతకడం అన్నది స్వతహాగా నేర్చుకున్నారు అన్నది వీళ్ళు అంటున్న మాటలు. నిజంగా మనిషి స్వతహాగానే అన్ని నేర్చుకున్నాడా అన్నది కూడా మనం ఆలోచించండి. ఎందుకంటే ఈ శాస్త్రం ఏం చెబుతుంది అన్నది మనం ఆలోచన చేస్తే, మనిషి పరిస్థితులను బట్టి, ఆయా కాలాలలో పరిస్థితులను బట్టి బ్రతకడం నేర్చుకున్నాడు అన్నది వీళ్ళ వాదన. ఇక మొదట మనిషి ఎలా ఉండేవాడు అన్నది కూడా మనం ఆలోచన చేస్తే, మొట్టమొదటి మనిషి మనిషి యొక్క ప్రారంభం గురించి మనం ఆలోచన చేస్తే, మనుషులు ఫస్ట్ ఆకులు అలములు తినేవాళ్ళని
ఆ తర్వాత కాలక్రమేణా ఎక్కడైతే పంటలు పండుతున్నాయో అక్కడికి వెళ్ళి ఆ పంటలు పండిన పంటలను భుజించి ఆ పంటలు అయిపోయిన తర్వాత మరలా ఇంకెక్కడైనా పంటలు ఉంటే అక్కడికి వెతుక్కుంటూ వెళ్ళడం, ఇలా వాళ్ళు పండిన పంటను భుజిస్తూ పంటను వెతుక్కుంటూ ఏమంటే తిరిగేవాళ్ళు అన్నది వీళ్ళు చెబుతున్న మాట, అంటే శాస్త్రం చెబుతున్న మాట. ఇక ఆ తిరిగే క్రమంలో వాళ్ళు ఆకులు అలములు తినేవాళ్ళు, ఆ తర్వాత పచ్చి మాంసం తినటం అలవాటు చేసుకున్నారు, ఆ తర్వాత నిప్పును కనుగొన్నారు, ఆ తర్వాత ఉడికించిన కాల్చిన మాంసం తినటం అలవాటు చేసుకున్నారు. ఏమండి ఇలా మనిషి గురించి శాస్త్రం చెప్పటం ప్రారంభించింది. అంటే వాళ్ళ ఉద్దేశం ఏంటంటే, సైన్స్ యొక్క లేదా శాస్త్రం లేదా శాస్త్రవేత్తల ఉద్దేశం ఏంటంటే, మనిషి పరిస్థితులను బట్టి నేర్చుకున్నాడు. అది వ్యవసాయం కానివ్వండి, ఇంక ఏదైనా కానివ్వండి, మనిషి పరిస్థితులను బట్టి నేర్చుకున్నాడు. పరిస్థితులకు అనుగుణంగా అవసరాన్ని బట్టి వస్తువులను కూడా తయారు చేసుకున్నాడు. అంతేగాని ఆయనకి ఎవరు నేర్పలేదు, ఆయనే స్వతహాగా నేర్చుకున్నాడు అన్నది వాళ్ళ ఆలోచన, సైన్స్ యొక్క శాస్త్రం యొక్క ఆలోచన. నిజంగా ఆ మాట వినగానే మనకు కూడా ఏమనిపిస్తుంది? ఆ మాట వినగానే మనకు కూడా ఏమనిపిస్తుంది అంటే మన బ్రతుకు మనమే బ్రతకాలి తప్ప, మన బ్రతుకు మనమే బ్రతకాలి తప్ప, మన కోసం దేవుడు అని ఆయన లేడు, ఆయన ఏమీ చేయలేదు, మన కోసం మనం బ్రతికే విషయంలో ఆయన ప్రమేయం ఏది లేదు అనే ఆలోచనలోనికి మనిషి వెళ్ళిపోతున్నాడు. ఎవరిని బట్టి? ఇలా ఆలోచన చెప్పే వాళ్ళని బట్టి మనిషి ఏమంటే దేవుణ్ణి విడిచిపెట్టే పరిస్థితికి వెళ్ళిపోయాడు. నిజంగా మనం కూడా ఆలోచన చేద్దాం. మనిషి అలానే పరిస్థితులను బట్టి నేర్చుకొని ఏమంటే అలా పరిస్థితులను బట్టి నేర్చుకొని పరిస్థితులను బట్టి పనిముట్లు ఏమంటే అలా తెచ్చుకున్నాడా? ఆలోచించండి మీరు కూడా. అంటే మనుషులు బ్రతుకు వెనుక దేవుడు లేడా? ఏమండి దేవుడు ఉన్నాడండి. దేవుడు లేకుండా ఏమండి మనం మనిషి యొక్క పని వలనే, లేకపోతే మనిషి యొక్క శ్రమశక్తి వలనే, లేకపోతే మనిషి యొక్క ఆలోచన వలనే మనిషి అభివృద్ధి అయ్యాడు అంటే అది పొరపాటు. కనుక ఆలోచన చేద్దాం. బ్రతికిచ్చిన దేవుడు బ్రతికించటం మనకి నేర్పలేదా అన్నది ఈరోజు మనం ఆలోచన చేద్దాం. నిజంగా మనుషుల్ని లేదా సైన్స్ను లేదా శాస్త్రాన్ని మనం అడుగుదాం, నిజంగా మీరు చెప్పినవన్నీ నిజమేనా? మీరు అంటున్నవి, మీరు సమాజానికి చెబుతున్నవి అవన్నీ నిజమేనా అన్నవాళ్ళు చెప్తారు కదండి. రాయి ఏమంటే రాయితో మనిషి నిప్పును పుట్టించాడని, అవసరాలకు అనుగుణంగా మనిషి అప్డేట్ అయ్యాడని, రాతి యుగం నుండి సైబర్ యుగంలోకి మనిషి ప్రవేశించాడని ఇవన్నీ చెప్తున్నారు సమాజంలో. కానీ నిజంగా మనిషి ఏ జ్ఞానం లేనివాడా, ఏ పని చేతగానివాడా, దేవుడు ఏమీ అతనికి నేర్పించలేదా? ఇవన్నీ కూడా మనం ఆలోచించాలి. అందుకే చరిత్రలోనికి మనం వెళ్ళి ఆలోచన చేస్తే దేవుడు కొన్ని ప్రశ్నలను మనుషులను సంధిస్తున్నాడు. అవేంటో ఒకసారి మనం చూద్దాం. ఏమండి అవేంటో మనం చూద్దాం. యెషయా గ్రంథం 43వ అధ్యాయం. యెషయా గ్రంథం 43వ అధ్యాయం ఏమంటున్నాడు చూడండి. 43వ అధ్యాయం యెషయా గ్రంథం 9వ వచనం ఏమంటున్నాడు?
సర్వజనులారా గుంపు కూడి రండి, జనములు కూర్చబడవలెను, వారిలో ఎవరు ఇట్టి సంగతులు తెలియజేయుదురు? పూర్వకాలమున జరిగిన వాటిని ఎవరు మాకు వినిపించుదురు? ఏమంటున్నాడండి? పూర్వకాలమున జరిగిన వాటిని ఎవరు మాకు వినిపించుదురు అన్నాడు. అంటే దేవుడు మనుష్యులను పిలుస్తున్నాడు, అడుగుతున్నాడు. ఏమని? సర్వజనులారా గుంపు కూడి రండి, సర్వజనులారా మీరు గుంపు కూడి రండి. దేనికి? జనములు కూర్చబడవలెను, వారిలో ఎవరు ఇట్టి సంగతులు తెలియజేయుదురు? పూర్వకాలమున జరిగిన వాటిని ఎవరు మాకు వినిపించుదురు అన్నాడు. అంటే పూర్వకాలములో ఏం జరిగింది అన్నది మీరు చెప్పాలి నాకు అంటున్నాడు. ఎవరు మాకు వినిపించుదురు అన్నాడు. చూడండి, ఎవరు మాకు వినిపిస్తారు? పూర్వకాలంలో జరిగింది. మనిషి అనుకుంటాడు మనం చరిత్రకారులము, అన్నిటిని పరిశీలన చేస్తాము, మనకన్నీ తెలుసు అనుకుంటాడు. మరి అలా అన్నీ తెలిసినప్పుడు మనిషి కోతి నుండి పుట్టాడా? మనిషి నుండి మనిషి పుట్టాడా? మనిషి దేవుడి నుండి పుట్టాడా? కోతి నుండి పుట్టాడా? దేవుడి నుండి పుట్టాడు. మరి నువ్వు కోతి నుండి పుట్టాడని నువ్వు ఎలా చెప్పగలవు? రుజువు చేయించగలవా? కోతి నుండి పుట్టాడు మనిషి అని నువ్వు రుజువు చేయించగలవా? ఏదో డార్విన్ సిద్ధాంతం ఒకటి తెచ్చేసి జీవ పరిమాణ క్రమం అని చెప్పేసి ఏమంటే దాన్ని నెత్తికెత్తుకున్నారు వీళ్ళంతా. అది నిజం అనుకుంటున్నారు. నిజమని ఎక్కడైనా ఏమంటే ఏ చరిత్రకారుడైనా ఏ సైంటిస్ట్ అయినా దాన్ని ఏమంటే నిరూపించగలిగాడా? అంటే నిరూపించలేదు అంటే అర్థం ఏంటి? పూర్వకాలంలో జరిగిన ఏ సంగతి కూడా స్పష్టముగా మనిషికి తెలియదు. పూర్వకాలములో జరిగిన సంగతులు మనిషికి తెలియదు. ఏం తెలీదు? మనిషి ఎలా పుట్టాడో అన్నది తెలీదు, దేవుడే మనిషిని పుట్టించాడు అన్న విషయం తెలీదు, ఇంకా మనిషి బ్రతకడానికి దేవుడే ఏమండి అన్ని నేర్పించాడన్న విషయం కూడా వాళ్ళకు తెలీదు. ఏమీ తెలియనాడు గ్రంథాలు రాసేసి జనాల మధ్యకు ఇచ్చేసి పంపించేసి ఇది నిజమని సమాజంలోకి విడిచిపెడితే సమాజం దాన్ని చూసి అమ్మో నిజమే కావచ్చు, వీళ్ళు చాలా మేధావులు గొప్పవాళ్ళు అనుకుంటుంది. కానీ దేవుడు అడుగుతున్నాడు, ఏమంటారు? పూర్వకాలమున జరిగిన వాటిని ఎవరు మాకు వినిపించుదురు? అంటే పూర్వకాలములో ఏం జరిగిందో అన్నది నీకు తెలీదు, కానీ నువ్వే ఏదేదో ఊహించేసుకుంటున్నావు. రాతియుగం అంటావు, మధ్యయుగం అంటావు, ఆధునిక యుగం అంటావు, ఎన్నెన్నో పేర్లు పెట్టేసుకున్నావు. ఏమంటే కాలానుక్రమములో ఇవన్నీ మనిషి అవసరాన్ని బట్టి నేర్చుకున్నాడు, ఇవన్నీ ఏమండి తయారు చేసుకున్నాడని నువ్వు అనుకుంటున్నావు. కానీ దీనన్నిటి వెనుక దేవుడున్నాడన్న విషయం ఈరోజు శాస్త్ర ప్రపంచానికి తెలియదు, చరిత్రకారులకు తెలియదు. అందుకే అడుగుతున్నాడు, పూర్వము జరిగిన వాటిని చెప్పు అంటున్నాడు. ఏమండి ఎవడేం చెప్పగలరా చెప్పండి? చెప్పలేడండి. ఇంకేమంటున్నాడు చూద్దాం. యెషయా గ్రంథం 41వ అధ్యాయం. యెషయా గ్రంథము 41వ అధ్యాయము 21-22 వచనాలు చూడండి. ఏమంటున్నాడు? యెషయా గ్రంథము 41వ అధ్యాయం 21-22 వచనాలు. వ్యాజ్యమాడుడని యెహోవా అనుచున్నాడు, వ్యాజ్యమాడుడని యెహోవా అనుచున్నాడు, మీ రుజువు చూపించుడని యాకోబు రాజు చెప్పుచున్నాడు. మీ రుజువు చూపించుడని, మీరు చెప్పే నాటికి అన్నిటికీ రుజువులు చూపించండి అని దేవుడు అడుగుతున్నాడంటండి. జరగబోవు వాటిని విశదపరిచి మా ఎదుట తెలియజెప్పుడి. జరగబోవు వాటిని విశదపరిచి మా ఎదుట తెలియజెప్పుడి అంటే జరగబోవు వాటిని ఎవడైనా చెప్తాడా?
జరిగిన వాటిని సరిగా చెప్పలేడు, అసలు జరగబోయే విషయాలు కూడా ఏమి మనిషికి తెలియదండి. కానీ అదే దేవుడు అడుగుతున్నాడు, జరగబో వాటిని విశదపరిచి మా ఎదుట తెలియజెప్పుడి, పూర్వమైన వాటిని విశదపరచుడి, పూర్వమైన వాటిని విశదపరచుడి. పూర్వం అంటే చరిత్ర, గతం. భవిష్యత్తు అన్న చెప్పండి, గతం అన్న చెప్పండి అని అడుగుతున్నాడండి దేవుడు. పూర్వమైన వాటిని విశదపరచుడి, మేము ఆలోచించి వాటి ఫలమును తెలుసుకొనున్నట్లు వాటిని మాకు తెలియజెప్పుడి, లేని ఎడల రాగల వాటిని మాకు తెలియజెప్పుడి, ఇక మీదట రాబో సంగతులను తెలియజెప్పుడి. ఏమండి, నువ్వు భవిష్యత్తు చెప్పినా చరిత్ర చెప్పినా మేము ఒప్పుకుంటాం అంటున్నాడు. దేవుడు అడిగిన వాటికి ఎవడైనా సమాధానం చెప్పగలరా చెప్పండి? అంటే నువ్వేదైనా చెబితే రుజువులు ఉండాలి. యేసుక్రీస్తు చనిపోయి తిరిగి లేచాడు అనడానికి రుజువులు ఉన్నాయి. ఆనాటి కాలంలో చనిపోయి తిరిగి లేచిన తర్వాత 40 రోజులు అపోస్తలులు కనబడి వాళ్ళతో మాట్లాడి వాళ్ళు ఏం చేయాలో చెప్పాడండి యేసుక్రీస్తు. రుజువులు చూపించాడు ఆయన, ఎన్నో రుజువులు చూపించాడు. అంటే దేవుడి దగ్గర రుజువులు ఉన్నాయి, కానీ శాస్త్రం దగ్గర రుజువులు ఉన్నాయా? ప్రతిపాదనలు మాత్రమేనా? అలాంటి ప్రతిపాదనలు చెప్పే ఈ మనుష్యులను బట్టి, ఈ శాస్త్రాన్ని బట్టి దేవుణ్ణి అండర్ ఎస్టిమేషన్ వేసి దేవుణ్ణి తక్కువగా చూస్తూ దేవుడు లేడని అపోహకు ఈరోజు చాలామంది వచ్చేస్తున్నారండి. ఎందుకంటే ముందుగా ఈ చరిత్రకారులు కానీ ఈ శాస్త్రవేత్తలు కానీ దేవుణ్ణి నమ్మరు. వాళ్ళు ఏదైతే నమ్ముతారో అదే సమాజం మీద పులుగుతారు, సమాజం కూడా వాళ్ళని నమ్ముతారండి. కనుక ప్రియమైన దేవుని వాళ్ళరా, ఆలోచన చేద్దాం. దేవుడు బ్రతుకునిచ్చాడు, బ్రతికిచ్చిన దేవుడు నిజంగా మనిషికి బ్రతకటం నేర్పలేదా? మనిషి స్వతహాగా నేర్చుకున్నాడా? ఎవరో లేకుండానే నేర్చుకున్నాడా మనిషి? ఆలోచన చేద్దామండి. ఒకవేళ ఎవరు నేర్పించకపోయినా ఈ ప్రకృతిలో జరిగే కొన్ని పరిస్థితులను బట్టి మనిషి ఆటోమేటిక్గా నేర్చుకునే అవకాశం ఉంటుందండి. అంటే అతను నేర్చుకోవటానికి కూడా ఏముండాలో తెలుసా? ప్రకృతి ఉండాలి. ఆలోచన చేద్దాం. ఇంకా మనం ముందుకు వెళదాం. ముందుకు వెళదాం. యెషయా గ్రంథం 46వ అధ్యాయం. యెషయా గ్రంథము 46వ అధ్యాయం 10వ వచనం చూడండి, ఏమంటున్నాడు? నా ఆలోచన నిలుచుననియు నా చిత్తమంతయు నెరవేర్చుకొనేదననియు చెప్పుకొనుచు ఆది నుండి నేనే కలగబో వాటిని తెలియజేయుచున్నాను. పూర్వకాలము నుండి నేనే ఇంకా జరుగని వాటిని తెలియజేయుచున్నాను. జరగని వాటిని నేనే తెలియజేయుచున్నాను. ఏమంటున్నాడు ఇక్కడ? నేనే జరగబోయే చెబుతున్నాను, జరగనివి కూడా నేను చెప్తున్నాను. అదే కదండి. నా ఆలోచన నిలుచుననియు నా చిత్తమంతయు నెరవేర్చుకొనేదననియు చెప్పుకొనొచ్చు ఆది నుండి నేనే కలగబో వాటిని తెలియజేయుచున్నాను. పూర్వకాలము నుండి నేనే ఇంకా జరుగని వాటిని తెలియజేయుచున్నాను. అన్నీ నేనే తెలియజేస్తున్నాను అన్నాడు. చూడండి, మనల్ని అడిగాడు, మీ రుజువులు చూపించండి అన్నాడు. ఎవడైనా చూపించగలడా? జరగబోయేవి కానీ జరిగినవి కానీ ఎవడూ చూపించలేడండి. మనుషులు ఏదైతే అనుకున్నారో దాన్ని సమాజం మీద రుద్దుతున్నారే తప్ప నిజంగా వాస్తవం ఏంటో మనుషులకు తెలియదండి. మరి ఎవరికి తెలుసు? దేవుడికి తెలుసు. ఎవరికి తెలుసు? దేవుడికి తెలుసు. అడుగుదాం దేవుణ్ణి. నిజంగా
మనల్ని బ్రతికించడం కోసం ఆయన ఏం చేశాడో అన్నది ఏమండి ఆలోచన చేద్దాం. వెనక్కి వెళదాం. ఆదికాండం 2వ అధ్యాయం. ఏమంటే దేవుణ్ణి అడుగుదాం, నిజంగా దేవుడు ఏం చేశాడో అన్నది మనం ఆలోచన చేద్దాం. 2వ అధ్యాయం 15వ వచనం ఏమంటున్నాడు చదవండి. 2వ అధ్యాయం 15వ వచనం. మరియు దేవుడైన యెహోవా నరుణ్ణి తీసుకొని ప్రారంభంలోకి వెళతాను. ఇప్పుడు ప్రారంభంలోనికి వెళ్ళాం మనం, ఓకేనా? నరుణ్ణి తీసుకొని ఏదేను తోటను సేద్యపరుచుటకు దానిని కాచుటకును దానిలో ఉంచెను అన్నాడండి. అంటే ఇక్కడ మనం బాగా ఆలోచన చేస్తే ఆదాముని ఏదేను తోటలో ఉంచాడు అన్నది మనకు అర్థమైంది. ఎందుకు ఆదాముని ఏదేను తోటలో ఉంచాడు అన్నది మనం ఆలోచన చేస్తే అంటున్నాడు, ఏదేను తోటను సేద్యపరుచుటకు అన్నాడు. ఏమంటే సేద్యపరుచుటకు అన్నాడు అంటే సేద్యపరచడం అంటే ఏంటి? వ్యవసాయం చేయటం అనే కదా దానికి అర్థం. సేద్యం చేయటం అంటే వ్యవసాయం చేయటం. ఇంతకు ఆదాముకి వ్యవసాయం ఎలా వచ్చింది? ప్రారంభ మనిషి వ్యవసాయం చేశాడు, సేద్యపరుచుటకు అన్నాడు. సేద్యపరుచుటకు అంటే ఇతనికి వ్యవసాయం వచ్చి ఉండాలా వద్దా? ఏమండి సేద్యపరచుటకు అంటే ఏమండి నువ్వు ఎక్కడికి వెళ్ళావంటే పనికి వెళ్ళాను అన్నాడంటే అర్థం ఏంటి? ఇతనికి పని వచ్చానే కదా అర్థం. అన్నా ఎక్కడికి వెళ్ళావు? పనికి వెళ్ళాను అంటే పనికి వెళ్ళావంటే నీకు పని వచ్చు, మనకు అర్థమైంది. అలాగే ఇక్కడ ఏమంటున్నాడంటే సేద్యపరచుటకు, ఆదామును ఏదేను తోటను సేద్యపరచుటకు తోటలో ఉంచాడు అన్నాడు. అంటే ఇప్పుడు ఆదాముకి ఏమొచ్చు? సేద్యం చేయటం వచ్చు. సేద్యం చేయటం అంటే వ్యవసాయం. ఏమండి వ్యవసాయం. ఇంతకు మరి వ్యవసాయం ఎలా వచ్చింది ఆదాముకు? వ్యవసాయం అన్నది ఎలా వచ్చింది అన్నప్పుడు ఏమండి దేవుడే నేర్పాడండి. ఆదాముకు ఎలా వచ్చింది వ్యవసాయం చేయటం అంటే అది దేవుడే నేర్పాడు. నిజంగా ఆదాము చాలా తెలివిగలవాడు కదండి. తెలివిగలవాడు కదా. అతను గాఢ నిద్రలో ఉండి కూడా ఏమన్నాడు? నా ఎముకలలో ఎముక, నా మాంసములో మాంసము నరులలో నుండి తీయబడింది కనుక నారీ అనబడతా అన్నాడు. ఏమండి ఆ రోజున్న పక్షులకు, జంతువులకు పేర్లు పెట్టింది ఎవరు? ఆదాము చాలా తెలివి కలిగిన వాడండి. ఆదాము చాలా తెలివి కలిగిన వాడు. మరి ఆయనకి వ్యవసాయం నేర్పింది ఎవరు? వ్యవసాయం నేర్పింది ఎవరో తెలుసా? దేవుడేనంటండి. ఒకసారి చూద్దాం, బైబిల్లో ఒకసారి చూద్దామండి. ఏమండి యెషయా గ్రంథము 28వ అధ్యాయం. యెషయా గ్రంథము 28వ అధ్యాయము 24 నుంచి మనం చదువుదాం. 24 నుంచి చదువుదాం. ఇక్కడ కూడా వ్యవసాయం గురించి మాట్లాడుతున్నాడు. దున్నువాడు విత్తుటకు నిత్యము తన పొలము దున్నునా? దున్నువాడు నిత్యము విత్తుటకు నిత్యము తన పొలము దున్నునా? అండి నిత్యము దున్నుతూ ఉంటాడా విత్తడానికి అని క్వశ్చన్ వేస్తున్నాడు. ఎలా చేస్తాడో చెప్తున్నాడు. అతడు దుక్కి పెళ్ళలు నిత్యము బద్దలు కొట్టునా? పంట వేయాలి అంటే ఇక నిత్యం ఇదే పని చేస్తుంటాడా అని మాట్లాడుతూ, అతడు నేల సదును చేసిన తరువాత నల్ల జీలకర్ర చల్లును అన్నాడు.
నిత్యము అలా చేయడు కానీ విత్తనాలు వేయటానికి ఆయన ఎలా చేస్తాడంటే ముందు నేలను చదును చేస్తాడు. అంతేనే కదా, వ్యవసాయం ఎలా చేస్తామండి? ఫస్ట్ ఏమండి సింగిల్ లైన్లో గొర్రు అంటారు కదా, గొర్రు అంటారు దాన్ని. ఏమంటే దాంతో దున్నుతారు, దానితో దున్ని నాగలి గొర్రు అంటారు కదా, దాంతో దున్నుతారు. దున్నిన తర్వాత ఆ మట్టి పెడ్డలన్నీ ఏమంటే పెద్ద పెద్ద మట్టి పెడ్డలు వేసి పడతాయండి, సింగిల్ సాల్ అంటారు. ఏమంటే ఆ తర్వాత ఏం జరుగుతుంది, కొన్ని రోజుల తర్వాత ఆ గడ్డలన్నిటిని చదును చేస్తారు, మరలా దాన్ని దుక్కి దున్నుతారు అంటారు, దుక్కి దున్నటం అంటారు. ఫస్ట్ ఏమో ఒక వరుస వేస్తారు, తర్వాత కొన్ని రోజుల తర్వాత కొంచెం వర్షం అయి పడ్డ తర్వాత దాన్ని మరలా దుక్కి దున్నించడం అంటారు. దుక్కి ఎందుకు అదే చెప్తున్నాడు. అతడు నేల సదును చేసిన తర్వాత దుక్కి దున్నిన తర్వాత ఏం చేస్తాడంట, నల్ల జీలకర్ర చల్లును అన్నాడు. ఆ తర్వాత తెల్ల జీలకర్ర చల్లును, గోధుమలు వరసగా విత్తును. ఏమంటే ఇవన్నీ ఎలా చేస్తున్నాడో వ్యవసాయం గురించి మాట్లాడుతున్నాడు ఇక్కడ. వ్యవసాయం గురించి మాట్లాడుతున్నాడు. ఒక వ్యవసాయదారుడు తన పొలాన్ని ఎలా వ్యవసాయం చేస్తాడో చెప్తున్నాడు. ముందు పొలాన్ని శుభ్రం చేస్తాడు, ముందు గొర్రు తోలుతాడు, ఏమండి ఆ తర్వాత దుక్కి దున్నుతాడు, దాన్ని చదును చేస్తాడు, నల్ల జీలకర్ర వేస్తాడు, తెల్ల జీలకర్ర వేస్తాడు, ఆ తర్వాత గోధుమలు వరసగా విత్తును, ఎవలను తాను ఏర్పరిచిన చేనిలో చల్లును. అంతా ఏర్పాటు చేసుకున్న తర్వాత ఆ చేలు ఏమేస్తాడంట, ఎవలను చల్లుతాడంట. దాని అంచున మిరప మొలకలు వేయును కదా అన్నాడు. మిరప మొలకలు ఎందుకు? సెక్యూరిటీ కోసం. మిరప మొలకలు ఎందుకు వేస్తాడు? సెక్యూరిటీ కోసం. ఏమండి కొన్ని ప్రాంతాల నుండి చీడపీడల నుంచి పంటను కాపాడుకోవడానికి చుట్టూరు ఏదో ఒక పైరు వేస్తూ ఉంటారు, చుట్టూరు గనిమల చుట్టూ ఏదో ఒక పైరు వేస్తూ ఉంటారు అన్నమాట, పంటను కాపాడుకోవడం కోసం, చీడపీడల నివారణ కోసం అలా వేస్తూ ఉంటారు. అలాగే ఇక్కడ కూడా ఏం చేస్తున్నాడు, దాని అంచున మిరప మొలకలు వేయును కదా అన్నాడు. వాని దేవుడే తగిన క్రమము వానికి నేర్పి ఉన్నాడు. ఏమంటే ఇలా ఎలా చేయగలుగుతున్నాడు మనిషి? దుక్కి దున్నటం, చదును చేయటం, విత్తనాలు చల్లటం, ఏమంటే గోధుమలు వరుసగా విత్తటం, ఏమంటే మిరప మొలకలు గనిమల చుట్టూలు వేయటం, అసలు ఎంత క్రమంగా ఎలా చేయగలుగుతున్నాడు మనిషి? ఇలా చేస్తే వ్యవసాయం ఇలా చేయాలని మనిషికి ఎవరు నేర్పారు? ఎవరు నేర్పారండి? అదే అంటున్నాడు ఇక్కడ, వాని దేవుడే తగిన క్రమము వానికి నేర్పి ఉన్నాడు కదా. నాన్న ఇది రికార్డ్ అవుతుంది, కాల్ చేయకూడదు మీరు. ఏమంటున్నాడు ఇక్కడ? వాని దేవుడే తగిన క్రమము వానికి నేర్పి ఉన్నాడు. వ్యవసాయం ఎలా చెయ్యాలో ఇంత పద్ధతిగా మనిషి ఈరోజు వ్యవసాయం చేస్తున్నాడంటే, ఇంత క్రమముగా మనిషి వ్యవసాయం చేస్తున్నాడంటే, ఈ వ్యవసాయం ఆది తండ్రి చేశాడు. మరి ఆయన ఆది తండ్రి అయిన ఆదాముకి ఎవరు నేర్పారు? దేవుడే తగిన క్రమము వానికి నేర్పి ఉన్నాడు. ఆయన వానికి ఆ పని బోధించుచున్నాడు. కానీ మనిషి ఏమనుకుంటున్నాడు, మనమే మన కడుపు కోసం మన తెలివితేటలను ఉపయోగించి మనమే కష్టపడి నిప్పును కనుగొన్నాం, ఆ తర్వాత అప్పటి వరకు మనం ఆకులు అలములు తినేవాళ్ళం, ఆ తర్వాత పచ్చి మాంసాన్ని వేటాడి తిన్నాం, ఆ తర్వాత
నిప్పు కనుగొన్న తర్వాత కాల్చిన మాంసం తిన్నాం, వేటాడడానికి ఆయుధాలు కనుక్కున్నాం, మొట్టమొదటిగా రాతి ఆయుధాలు తయారు చేసుకున్నాం, ఆ తర్వాత లోహాలతో చేసిన పనిముట్లు చేసుకున్నాం, వీటి వల్ల మనం వేటాడడం నేర్చుకున్నాం అని ఈరోజు మనుషులు చెబుతున్నారండి. కానీ ఈరోజు మనిషి బ్రతకటానికి వెనుక ఎవరున్నారు తెలుసా? ఎవరైతే బ్రతికిచ్చాడో మనిషికి ఆయనే బ్రతికించటం నేర్పించాడు. ఆయనే బ్రతికించడం నేర్పించాడు. అదే చెప్తున్నాడు, దేవుడే తగిన క్రమము వానికి నేర్పి ఉన్నాడు, ఆయన వానికి ఆ పని బోధించుచున్నాడు. ఇదిగో ఈ తర్వాత ఇది చేయనాయన, ఈ తర్వాత ఈ పని చేయనాయన, ఈ తర్వాత ఈ పని చేయి అంటున్నాడండి. ఇంకేమంటున్నాడు చూద్దాం. సేద్యగాడు నల్ల జీలకర్ర పదును గల యంత్రముల చేత నూర్చడు, బండి చక్రములను జీలకర్ర మీద నడిపించడు గాని కర్ర చేత నల్ల జీలకర్రను చువ్వ చేత జీలకర్రను దొల్లగొట్టును కదా. ఏమండి, బండి చక్రాలు వాటి మీదకి ఎక్కించడు, దోళ్ళ కొడతాడంటే ఇలా కొడతాడు అనమాట. కర్ర చేత నల్ల జీలకర్రను చువ్వ చేత జీలకర్రను దొల్లగొట్టును కదా. మనుషులు గోధుమలు గాలింపగా దాన్ని నలుచుదురా, సేద్యగాడును ఎల్లప్పుడూ దాన్ని నూర్చుచుండడు. ఎల్లప్పుడూ అతడు బండి గుర్రములను దాని మీద నడిపించుచుండడు, దాన్ని నలువడు కదా. అంటే వాటిని ఎలా వేయాలో చెప్తున్నాడు, దాన్ని ఎలా సేకరించాలో కూడా చెప్తున్నాడు. అంటే ఇదంతా ఎవరు నేర్పిస్తున్నారు అన్నప్పుడు దేవుడేనంటండి, దేవుడే నేర్పిస్తున్నాడు. కిందకి వెళదాం. జనులు సైన్యములకు అధిపతి యొగు యెహోవా చేత దానిని నేర్చుకొందురు. సైన్యములకు అధిపతి చేత దాన్ని నేర్చుకొందురు. ఆశ్చర్యమైన ఆలోచన శక్తియు అధిక బుద్ధియు అనుగ్రహించువాడు ఆయనే. అంటే ఏమండి, ఈరోజు మనిషి బ్రతుకుతున్నాడు అంటే ఏదో ఒక పని చేయాలి. బ్రతకాలంటే ఏదో ఒక పని చేయాలి. అందుకే కదా కూటి కోసం కోటి విద్యలు అన్నాడు. అంటే కూటి కోసం కోటి విద్యలు అన్నాడు. కోటి విద్యలు నేర్చుకోవాలంటే నీకేం కావాలి? ఎవరో నేర్పించేవాళ్ళు కావాలి. ఏమంటే అవన్నీ ఎవరు నేర్పుతున్నాడు అంటున్నాడు? ఆశ్చర్యకరమైన ఆలోచన శక్తియు అధిక బుద్ధియు అనుగ్రహించువాడు ఆయనే. యెహోవా చేత దానిని నేర్చుకొందురు అన్నాడు. చూడండి, అంటే దేవుడే నేర్పిస్తున్నాడు మనిషి బ్రతకడం కోసం. ఏమంటే దేవుడు నేర్పిస్తున్నాడు అంటండి. ఈరోజు ఏమంటే ఎన్నో చేతి వృత్తులు ఉన్నాయి. కమ్మరి, కొమ్మరి, కలంకారి, చేనేత, శిల్పకళలు, ఏమండి కొండపల్లి బొమ్మలు, ఎన్నో రకాల చేతి వృత్తులు ఉన్నాయా లేదా? ఏమండి ఎన్నో రకాల చేతి వృత్తులు ఉన్నాయి. ఒక్కొక్క చేతి వృత్తి ఒక్కొక్క ప్రాంతంలో హైలైట్. కొండపల్లి ఉందనుకోండి, కొండపల్లి దేనికి ప్రసిద్ధి? బొమ్మలకు ప్రసిద్ధి. మంగళగిరి ఉందనుకోండి, దేనికి ప్రసిద్ధి? చేనేతకు ప్రసిద్ధి. అందుకే కంచి, ఆరణి, ధర్మవరం ఇవన్నీ ఏమండి చేనేతకు పట్టుకొమ్మలు లాంటివి ఇవి. అంటే ఇలా ఏమండి ఇలా చీరలు నేయాలి, నేత పని ఇలా చెయ్యాలని వాళ్ళకి ఎవరు నేర్పించారు? ఈరోజు చేతి వృత్తులు ఎన్నో వృత్తులు ఉన్నాయి. మరి ఈ వృత్తులన్నీ ఎవరు నేర్పించారు? దేవుడేనండి. అందుకే అధిక బుద్ధియు ఆశ్చర్యమైన ఆలోచన శక్తియు అధిక బుద్ధియు అనుగ్రహించేవాడు ఆయనే అన్నాడు. మనకు తెలుసు కదండి,
అగ్గిపెట్టెలో పట్టే పట్టు చీరను నేర్చారు భారతదేశంలో అని మనం చదువుకుంటూ ఉంటాం, విన్నాం. అగ్గిపెట్టెలో పట్టే శారీ, పట్టు చీర. అంటే అంత టాలెంట్ ఎవరి దగ్గర ఉంది? మన దగ్గర ఉంది అని మనం చదువుకుంటున్నాం. ఎలా వచ్చింది ఇది? దేవుడే నేర్పాడంట. ఏమండి, మరి దేవుడే నేర్పాడు అన్ని విషయాలు. ఏమంటే బ్రతకటం దేవుడే నేర్పించాడు. అలాగే ఆదాముకి వ్యవసాయం నేర్పించింది ఎవరు? దేవుడే. మరి ఆ తర్వాత కయ్యూను కూడా వ్యవసాయం చేశాడా లేదా? మరి కయ్యూనికి ఎవరు నేర్పించాడు? కయ్యూనికి కూడా ఎవరు నేర్పించారండి? ఆదాము దగ్గరే నేర్చుకుంటాడు, అంతేనే కదా. కయ్యూను వ్యవసాయం చేశాడని మనం చదువుకుంటాం. అంటే కయ్యూనికి ఎక్కడి నుండి వచ్చింది అన్నప్పుడు అది కూడా దేవుని దగ్గర నుంచి, ఆదాము నుంచి నేర్చుకున్నాడు కయ్యూను కూడా. ఆదాముకు దేవుడు నేర్పితే కయ్యూను ఆదాము దగ్గర నేర్చుకున్నాడు. ఏమండి? కనుక దేవుడి దగ్గరే బ్రతకటం మనిషి నేర్చుకున్నాడు. ఇంకా మనం చూద్దాం ఆదికాండం 3వ అధ్యాయం, ఆదికాండం 3వ అధ్యాయం 21 కూడా ఒకసారి చూడండి ఏమంటున్నాడు. ఏమండి 3వ అధ్యాయం ఆదికాండం 21. దేవుడైన యెహోవా ఆదామునకును అతని భార్యకును చర్మపు చొక్కాయులను చేయించి వారికి తొడిగించెను అన్నాడు. చర్మపు చొక్కాయులను చేయించి వారికి తొడిగించెను అన్నాడు. అంతకుముందు వాళ్ళు ఏం చేశారు? ఆకులతో కచ్చడాలు కట్టుకున్నారు. ఆకులు ఎన్ని రోజులు ఉంటాయి? 3-4 రోజుల్లో వాడిపోతాయి, అవునా కాదా? అంటే ఆకులతో వాళ్ళ కచ్చడాలు కట్టుకున్నాడు. కానీ దేవుడు ఏం చేశాడు? వాళ్ళకు చర్మపు చొక్కాయలు చేయించాడు, వాళ్ళకు తొడిగించాడు. అంటే తొడగడం నేర్పించాడు, కుట్టించి మరీ ఇచ్చాడు, అవునా కదా? అంటే ఇప్పుడు బట్టలు నేయడం అన్నది, ఏమంటే బట్టలు ఎలా తయారు చేసుకోవాలి, అసలు కుట్టుడు అన్నది ఏమంటే ఎవరు నేర్పించుంటారు ఆదాముకి చెప్పండి? దేవుడే. ఈరోజు ఆ కుట్టుడు పని వల్ల ఎంతోమంది ఏమండి జీవనభృతి పొందుతున్నారా లేదా? టైలరింగ్ వలన ఏమండి వాళ్ళ జీవితాలు సాఫీగా గడుస్తున్నాయి లేదా? భోజనాన్ని సంపాదించుకుంటున్నారా లేదా? అంటే ఇది ఎక్కడి నుంచి వచ్చింది? ఈ టాలెంట్ వీళ్ళకి ఎక్కడి నుండి వచ్చింది? అది ఆదిలో మన ఆది తల్లిదండ్రులకు దేవుడే టెక్నిక్లన్నీ నేర్పాడు. అవునండి, చర్మపు చొక్కాయలను చేయించి, అప్పటి వరకు లేదు కదా, అప్పటిదాకా టెక్నాలజీ లేదు కదా. అంటే ఈ కుట్టుడు, ఈ టెక్నాలజీ ఏదైతే ఉందో, ఈ వస్త్రాలు కుట్టే ఈ టెక్నాలజీ, అది దేవుని వలన ఆదాము నేర్చుకున్నాడు. ఆదాము దగ్గర నుంచి కయ్యూను వ్యవసాయం నేర్చుకున్నాడు. ఇంకా మనం ఆలోచన చేస్తే అలా దేవుని దగ్గర నుండి నేర్చుకున్న వారు అనేకులకు నేర్పించారు. ఈరోజు చేతి వృత్తులు చేసుకునే వాళ్ళందరూ వాళ్ళ పితరులను చూసి వాళ్ళు నేర్చుకున్నారు, అవునా కదా? వాళ్ళ పితరులను చూసి నేర్చుకున్నారు. మరి వాళ్ళ పితరులు ఎక్కడ చూసి నేర్చుకున్నారు? వాళ్ళ పితరుల దగ్గర నుండి నేర్చుకున్నారు, అంతేనా కదా? అంటే నేర్చుకోవాలి అన్న ఆసక్తి ఉన్న ప్రతి ఒక్కళ్ళు కూడా వాళ్ళ పూర్వీకుల దగ్గర ఉన్నదంతా నేర్చుకున్నారు. వాళ్ళ పూర్వీకులు కూడా ఏం చేశారంటే, నాయన మీరు బ్రతకాలంటే ఏదో ఒక పని చేసుకోవాలి కాబట్టి ఈ వృత్తులను మీరు చేపట్టండి అని చెప్పి ఆ వృత్తులను వాళ్లకు నేర్పించారు. వాళ్ళు నేర్చుకొని భవిష్యత్తు తరాలకు నేర్పించారు. వీటన్నిటికీ మూలం ఎవరు? దేవుడే. ఓకేనా? చూద్దాం. నిర్గమాకాండం 35వ అధ్యాయం. నిర్గమాకాండం 35వ అధ్యాయం. 35వ అధ్యాయం 30 వచనం చూడండి. 30 వచనం నుండి చదువుదాం.
మరియు మోషే నిర్గమకాండం 35 30 నుంచి చదువుదాం. ఏమంటున్నాడు? మరియు మోషే చదువు. మరియు మోషే ఇశ్రాయేలుతో ఇట్లా నేను చూడుడి, యెహోవా ఊరు కుమారుడు. ఏమంటున్నాడు? మరియు మోషే ఇశ్రాయేలుతో ఎట్లా నేను చూడుడి, యెహోవా ఊరు కుమారుడును హూరు మనవడునైన బెసలేలును పేరు పెట్టి పిలిచి విచిత్రమైన పనులు కల్పించుటకును బంగారుతోను వెండితోను ఇత్తడితోను పని చేయుటకును రత్నములను సానబెట్టి పొదుగుటకును చెక్కుటకును విచిత్రమైన పనులన్నిటినీ చేయుటకును వారికి ప్రజ్ఞ వివేక జ్ఞానములు కలుగునట్లు దేవుని ఆత్మతో వానిని నింపి ఉన్నాడు అన్నాడు. చూడండి, విచిత్రమైన పనులన్నీ కల్పించాలి. విచిత్రమైన పనులన్నీ చెయ్యాలి అంటే దేవుడు ఏం చేశాడంట? దేవుని ఆత్మతో వారిని నింపాడంట. చెక్క పని కానీ, సానబట్టే పని కానీ, లోహాలతో చేసే పని కానీ. అదే అంటున్నాడు, హూరు మనమడునైన బెసలేలును పేరు పెట్టి పిలిచి విచిత్రమైన పనులన్నీ కల్పించుటకును బంగారుతోను వెండితోను ఇత్తడితోను పనిచేయుటకును రత్నములను సానబెట్టి పొదుగుటకును చెక్కుటకును విచిత్రమైన పనులన్నిటిని చేయుటకును వారికి ప్రజ్ఞ వివేక జ్ఞానములు కలుగునట్లు అంటే అవన్నీ చేయాలంటే ఉండాలి, నీకు ప్రజ్ఞ ఉండాలి, జ్ఞానం ఉండాలి, వివేకం ఉండాలి. అందుకని దేవుడు ఏం చేశాడంట? దేవుని ఆత్మతో వానిని నింపి ఉన్నాడు. అంటే దేవుడే ఈరోజు ఈ చేతి వృత్తులు ఏ కార్యక్రమాలు అయితే కలంకారీ ఏమండి, ఇలాంటి రకరకాలు ఉన్నాయి కదా, చేనేతలు అని, వడ్రంగి అని, ఏమండి కొమ్మరి కమ్మరి, ఏమండి కంసాలి, ఇవి చాలా చేతి వృత్తులు ఉన్నాయి. ఇవన్నిటికీ ఈ వృత్తులు కలిగి ఉన్నాయంటే ఆ రోజు దేవుడు వాళ్లకు జ్ఞానం ఇచ్చాడు, వివేకం ఇచ్చాడు, పూర్వీకులకు నేర్పించాడు. వాళ్ళు తరతరాలు వాళ్ళ వంశంలో వాళ్ళు నేర్పుకుంటూ వచ్చారు. అంతే తప్ప ఏమండి దేవుడేదో మనుషులను వదిలేసినట్లుగా, అసలు దేవుడితో మనిషికి ప్రమేయం ఏది లేనట్లుగా, ఏమంటే మనిషి ఏదో తమ శ్రమశక్తి వలన, కమ్యూనిస్టులు అంటారు కదా, కమ్యూనిస్టులు ఏమంటారు? శ్రమశక్తి వలనే ప్రపంచం నడుస్తుంది అంటారు కమ్యూనిస్టులు. నువ్వు పని చేసుకొని తినాలి, ఎవడో నీకు రాడు, నువ్వే కష్టపడాలి, పని చేయాలి. కమ్యూనిస్టుల సిద్ధాంతం ఇది. కానీ ప్రియమైన దేవుని వలన దేవుడు అన్యాయస్తుడు కాదు కదా. మనల్ని పుట్టించి వదిలేసేవాడు కాదు ఆయన. మనల్ని పుట్టించాడు, అలాగే ఏమండి మనం బ్రతకటానికి అనేకమైన మార్గాలు చూపించాడు. ఇంకా మనం చూద్దాం. చూడండి, ఏబు గ్రంథం 38వ అధ్యాయం ఏమంటున్నాడు చూద్దాం. ఏమండి దేవుడు ఏమేం చేశాడో ఎంత చక్కగా చెప్పాడు చూడండి. ఏబు గ్రంథం 38వ అధ్యాయం ఏబు గ్రంథం 38వ అధ్యాయం 36వ వచనం చూడండి. ఏమంటున్నాడు? అంతరింద్రియములలో జ్ఞానముంచిన వాడెవడు? హృదయమునకు తెలివినిచ్చిన వాడెవడు?
ఏమంటున్నాడండి? అంతరింద్రియములలో జ్ఞానముంచిన వాడెవడు అన్నాడండి. హృదయమునకు అంతరింద్రియులు జ్ఞానముంచిన వాడెవడు, హృదయమునకు తెలివినిచ్చిన వాడెవడు అన్నాడు. ఏమంటే నిజంగా మనం ఆలోచన చేస్తే ఏమండి, మన అంతరింద్రియాలు, మనలో లోన అంతరింద్రియాలు ఉంటాయి కదండి, గుండె, ఊపిరితిత్తులు, లివరు, కిడ్నీలు, ప్రేవులు, ఏమండి ఇవన్నీ కూడా ఎలా పని చేస్తున్నాయి? మీరు ఒకసారి చెప్పండి, ఎలా పని చేస్తున్నాయి? ఎవరు వీటికి ఆ పని అప్పగించారు? ఏమండి ప్రేవులు జీర్ణం చేయాలని ఆ పని వాటికి ఎవరు అప్పగించారు చెప్పండి? గుండె నిమిషానికి 72 సార్లు కొట్టుకోవాలని ఏమండి ఆ పని గుండెకి ఎవరు అప్పగించారు? ఊపిరితిత్తులు శ్వాస పీల్చుకొని శ్వాసను విడిచిపెట్టాలని, శ్వాస నిశ్వాసలు జరిగించాలని ఆ ఊపిరితిత్తులకు ఆ పని ఎవరు అప్పగించారు? వీటన్నిటిని చక్కగా సకాలంలో కంట్రోల్ చేయాలి అన్న విషయం ఏమంటే మెదడుకి ఎవరు బోధించారు? ఎవరు బోధించారండి? దేవుడేనండి. అంటే మనలో అంతరింద్రియములను కలిగించింది ఆయన, వాటిని పని చేసేటట్లుగా చేసింది కూడా ఆయనే. వాటిని తయారు చేసి వదిలేలేదండి, వాటికి పని చెప్పాడు, పని పెట్టాడు. అలాగే మన విషయం కూడా మనం ఆలోచన చేస్తే దేవుడే మనకి నేర్పాడు, తగిన క్రమం మనకు నేర్పాడు. నేర్పటం మాత్రమే కాదు, పూర్వీకుల దగ్గర నుంచి మనం వాటిని పూర్వీకులకి చెప్పాడు, మీరు వాటిని బోధించండి అన్నాడు. కనుక ప్రియమైన దేవుని వాళ్ళరా, దేవుడు ఎంత గొప్పవాడండి, అన్ని విషయాల్లో మనల్ని ఆదరిస్తున్నాడు. ఏమంటే ఈరోజు ఈ ప్రకృతిలో సమస్తం ఉన్నాయంటే, ఋతువులు కానీ, కాలాలు కానీ, వర్షాలు కానీ, ఇవన్నీ రావాలంటే ఎవరి ప్రమేయం ఉండాలి? దేవుని ప్రమేయం. అంటే అన్నిటికీ ఆధారభూతుడి దేవుడే. మనల్ని పుట్టించింది దేవుడే, మన కోసం చేస్తుంది కూడా దేవుడే, ఆ పనికి తగిన క్రమం నేర్పిస్తుంది కూడా దేవుడే, ఆ పని ఎలా చేయాలో మనకు బోధిస్తుంది కూడా దేవుడే. ఏమంటే నాకు చెప్పలేదండి, నేనే నేర్చుకున్నాను అంటావా? ఈరోజు నీకు చెప్పలేదు, కానీ నువ్వు ఎక్కడో ఒక చోట చూసే వాటిని నేర్చుకున్నావు, అంతేనే కదా? అవి ఎక్కడో చూసావు నువ్వు, అంతే. కనుక ప్రియమైన దేవుని వాళ్ళారా, ఆలోచించండి. దేవుడు మనకు బ్రతికిచ్చాడు, మనకు అవయవాలు ఇచ్చాడు, సమస్తాన్ని చేస్తున్నాడు, మనల్ని బ్రతికిస్తుంది కూడా దేవుడే. ఏమండి ఎలా అంటే ఆయన జ్ఞానం, అధిక శక్తియు బుద్ధిని జ్ఞానమునిచ్చేది ఎవరు? దేవుడే. నిజంగా ప్రపంచానికి దేవుడి గురించి చాలా తెలియదండి, అందుకే ఇలాంటి పాఠాలు పెట్టారు. చాలామంది ఏమనుకుంటారో తెలుసా? ఏమండి తల్లిదండ్రులు పిల్లల కంటే గురువు ఏం చేశాడంట? బ్రతకడం నేర్పించాడంట. తల్లిదండ్రులు పిల్లలకి అన్నారంట, గురువేమో బ్రతకడం నేర్పించాడంట. అందుకే ఏమంటారు పెద్దలు? తల్లి, తండ్రి, గురువు, దైవం. నిజంగా గురువు వల్లనే ఈరోజు మనిషి బ్రతుకుతున్నాడు చెప్పండి. గురువు వల్ల మనిషి బ్రతుకుతున్నాడు. గురువే మనిషి బ్రతకడం నేర్పించాడా? మరి ఆ గురువు ఎలా బ్రతికాడు? గురువు బ్రతకడం నేర్పిస్తే ఆ గురువు ఎలా బ్రతికాడు? వాళ్ళ గురువుకి ఎవరు చెప్పారు? అలా మనం వెనక్కి వెళ్ళి ఆలోచన చేస్తే అంటే మనిషి ఆలోచన సరైనది కాదండి. గురువు బ్రతకడం నేర్పించాడా? కానీ దేవుడు గురువుల గురించి ఏమన్నాడు తెలుసా? మనం గురువులను గొప్పగా చూస్తాం, మంచిదే, మంచి చెప్పిన వాళ్ళని మనం గౌరవించడం తప్పులేదు. కానీ వాళ్ళు బ్రతికించారు, బ్రతకడం ఎలా నేర్పించారంటేనే మనం ఆలోచించాల్సి వస్తుంది. నిజంగా వాళ్ళు బ్రతికించారా? ఏమంటే ఎలా బ్రతకాలో నేర్పించారా? లేదండి. దేవుడి దగ్గరికి వెళ్ళి ఈ మాట చెప్పామనుకోండి, దేవుడు ఏమంటున్నాడు ఒకసారి చూద్దామా? ఏమంటున్నాడు చూడండి. ఇదే యెషయా గ్రంథము 28వ అధ్యాయంలో మాట్లాడుతున్నాడు చూడండి.
ఏమంటున్నాడు చూద్దాం. యెషయా గ్రంథము 28వ అధ్యాయం 9వ వచనం చూడండి. ఏమంటున్నాడు? వాడు ఎవరికి విద్య నేర్పును? ఏమంటున్నాడు? వాడు ఎవరికి విద్య నేర్పును? ఎవరికి వర్తమానము తెలియజేయును? తల్లి పాలు విడిచిన వారికా, చన్ను విడిచిన వారికా అన్నాడు. చూడండి, మనమేమంటున్నాం? గురువు వలనే మనిషి బ్రతకడం నేర్చుకున్నాడు అనుకుంటున్నాం. కానీ దేవుడు అంటున్నాడు, ఎవడికయ్యా వాడు నేర్పింది? పాలు విడిచిన వాడికా అని అడుగుతున్నాడు, చనుబాలు విడిచిన వాడికా అని అడుగుతున్నాడు. నిజంగా ఏమండి, గురువులు ఎప్పుడు అవసరం వస్తారు మనిషికి చెప్పండి? పిల్లలు పుట్టాలి, వాళ్ళకి 4-5 సంవత్సరాలు రావాలి, అప్పుడు కదా గురువుల దగ్గరికి వెళ్ళేది, అవునా కదా? అప్పుడు గురువు పాఠాలు చెప్తాడు. కానీ దేవుడు అంటున్నాడు, ఎవరికయ్యా నువ్వు చెప్పేది? పిల్లలకా? ఎవరికి నువ్వు విద్య నేర్పుతున్నావు అన్నాడు. చూడండి, వాడు ఎవరికి విద్య నేర్పును? ఎవరికి వర్తమానము తెలియజేయను? తల్లి పాలు విడిచిన వారికా, ఏమంటే చండు విడిచిన వారికా అన్నాడు. అప్పటి నుంచే 4-5 సంవత్సరాల నుంచే ఏమండి గురువు అవసరం అవుతాడు. అంతే కదండి, అప్పుడే కదా మనం పంపించేది. మరి అప్పటిదాకా ఎలా బ్రతికాడు మనిషి? స్కూల్కి వెళ్ళేంత వరకు, పుట్టిన దగ్గర నుంచి స్కూల్కి వెళ్ళేదానికి ఎంత టైం? 4-5 సంవత్సరాలు ఉంటుంది. మరి అప్పటిదాకా ఎలా బ్రతికాడు? తల్లి గర్భంలో ఎలా బ్రతికాడు? తల్లి గర్భం నుండి బయటకు వచ్చిన తర్వాత మనిషి ఎలా బ్రతికాడు? ఆ బిడ్డ ఎలా బ్రతికాడు? ఏమంటే 9 నెలలు ఎలా బ్రతికాడు గర్భంలో? ఎవరు వల్ల గురువు వల్ల బ్రతికాడా? గురువు వల్ల బ్రతికాడండి? లేదండి. మరి ఎవరు బ్రతికించారు? దేవుడే కదా. తల్లి గర్భంలో బ్రతికించింది దేవుడే. మరి బయటకు వచ్చిన తర్వాత గురువు ఎప్పుడు అవసరం అవుతాడు? 4-5 సంవత్సరాల తర్వాత గురువు అవసరం అవుతాడు. మరి అప్పటి వరకు బ్రతికించింది ఎవరు? ఆ 4-5 సంవత్సరాలు బ్రతికించింది ఎవరు? అమ్మ బ్రతికించిందా? నాన్న బ్రతికించాడా? గురువు బ్రతికించాడా? లేదండి. అప్పుడు కూడా దేవుడే బ్రతికించాడు. ఉదాహరణకు ఏమండి, బిడ్డ పుట్టే టయానికి తల్లికి పాలు వస్తాయి, పాలు పడతాయి. బిడ్డ పుట్టే టయానికి తల్లికి ఏమొస్తాయి? పాలు వస్తాయి. ఏమంటే తల్లి తయారు చేసుకుంటుందా? ఆ సిస్టమ్ దేవుడు పెట్టాడా? నిజంగా పుట్టిన బిడ్డకు ఏం పెడితే బాగుంటుందని ఏ తల్లికి తెలుసు చెప్పండి? పుట్టిన బిడ్డకు ఏ ఆహారం పెడితే బిడ్డ బాగుంటాడు అన్న విషయం ఏ తల్లికి తెలుసు? తల్లులుగా మీరు ఉన్నారు కదా, మీరు చెప్పండి, ఏం పెడితే బాగుంటుంది వాడికి ఆ టైంలో? తెలియదండి. డాక్టర్లు ఏం చెప్తారు తెలుసా? తల్లి పాలు బిడ్డకు శ్రేష్టం అంటారు. మరి ఆ పాలు ఎక్కడి నుండి వచ్చాయి? ఆ టయానికి ఎలా వచ్చాయి? అంటే బ్రతికిచ్చిన దేవుడు బ్రతికించటం నేర్పించాడు, బ్రతికిచ్చాడు. వాడు ఎలా బ్రతకాలో కూడా దేవుడే నేర్పించాడు. ఇంకా కొంచెం మీకు క్లారిటీ ఇస్తాను. ఏమండి, ఒక సంవత్సరం, ఒక 6 నెలలు బాబుకి, ఒక పాపకి, సంవత్సరం లేదా 6 నెలలు, సంవత్సరంలో పాపకి ఏమండి కొబ్బరి బొండం కొట్టేసి ఒక స్ట్రా వేసి వాడిని తాగమంటే తాగుతాడు చెప్పండి? తాగుతాడా? కొబ్బరి బొండం కొట్టించి అందులో స్ట్రా వేసి తాగురా అంటే వాడు తాగుతాడా? వాడికి ఏం చేయాలో కూడా తెలుసా తెలియదా చెప్పండి? తెలియదండి. వాడు ముందుకు వస్తాడో తెలీదు, లోనకి మిగులుతాడో కూడా తెలీదు. మరి అంటే నువ్వు కన్న బిడ్డ కొంత వయసు వచ్చిన తర్వాత ఒక స్ట్రా వేసి కొబ్బరి బొండం ఇస్తే దాన్ని ఎలా తాగాలో కూడా తెలియదు వాడికి. ఓకేనా? రైట్. ఇది మీకు అర్థమైతే అదే అప్పుడే పుట్టిన బిడ్డకు తల్లి రొమ్ము పట్టిస్తే తాగుతాడా లేదా? అప్పుడే పుట్టిన బిడ్డకు తల్లి రొమ్మున ఇచ్చామనుకోండి, వాడు దాన్ని ఏమండి తాగుతాడా లేదా? పాలు తాగుతాడా లేదా?
ఏమంటే అదే స్ట్రా వేసిస్తే వాడు ఎలా తాగుతాడో వాడికే తెలీదు. కానీ తల్లి రొమ్ము అని ఇచ్చామనుకోండి, ఏమంటే వాడు ఆ తల్లి పాలు ఎలా తాగాలో ఆ వయసులో వాడికి తెలుస్తుంది. వాడికి ఎవ్వరు నేర్పవసరంలా, దేవుడే వాడికి తగిన క్రమం నేర్పాడు, బ్రతికిచ్చాడు. బ్రతికిచ్చిన దేవుడు బ్రతకటం నేర్పించలేదా? నేర్పించాడు. వాడు బయటకు ఊయడు, లోనకే పీలుస్తాడు. అదే స్ట్రా వేసి కొబ్బరి నీళ్ళు ఇస్తే వాడికి పిలవటం రాదు. అంటే నిజంగా ఎంత దేవుడు ఏమంటే మనిషి బ్రతుకు వెనుక, మనిషి పుట్టడం వెనుక, మనిషి బ్రతకడం వెనుక, బ్రతికించడం వెనుక అన్నిటిలో దేవుడు ఉన్నాడండి. కానీ శాస్త్ర ప్రపంచం మనిషికి దేవుణ్ణి అర్థం కానియకుండా చేస్తుంది. ఏమండి, ఈ శాస్త్ర ప్రపంచం దేవుణ్ణి అర్థం కానియకుండా చేస్తుంది. ఈ మనుషులందరూ శాస్త్రాన్ని నమ్ముతున్నారే తప్ప నిజంగా దేవుని యొక్క ఆలోచనను అర్థం చేసుకోవటం లేదండి. కనుక బ్రతికిచ్చింది దేవుడే, బ్రతికించటం నేర్పించింది కూడా దేవుడే. తగిన క్రమం ఆయన నేర్పాడు. ఈ రోజున్న చేతి వృత్తులు కానీ ఏమండి ఈ పనులన్నీ కూడా ఇవన్నీ ఒకప్పుడు దేవుని వలన నేర్చుకున్నవే. దేవుడే తగిన క్రమం వాళ్ళకి నేర్పాడు. జనులు 29వ వచనం ముగించేసుకున్నాం. జనులు ఏమంటున్నాడు? జనులు సైన్యములకు అధిపతి యొగు యెహోవా చేత దానిని నేర్చుకొందురు. ఆశ్చర్యకరమైన ఆలోచన శక్తియు అధిక బుద్ధియు అనుగ్రహించువాడు ఆయనే. ఆయన నేర్పాడు, ఆయన దగ్గర నుంచి నేర్చుకున్నారు. వాళ్ళు తరతరాలు అలా నేర్పించుకుంటూ వచ్చారు. కనుక బ్రతికిచ్చింది దేవుడే. ఏమండి, బ్రతకటం నేర్పించింది కూడా దేవుడే. అందుకే చివరికి ఒక మాట చూసుకొని ముగించుకుందాం. అపోస్తుల కార్యములు 17వ అధ్యాయం 28వ వచనం చూడండి ఏమంటున్నాడు. అపోస్తుల కార్యములు 17వ అధ్యాయం 28వ వచనాన్ని మనం ఒకసారి చూస్తే ఏమంటున్నాడు చూడండి ఇక్కడ. మరియు యావత్ భూమి మీద కాపురం ఉండుటకు ఆయన ఒకరి నుండి ప్రతి జాతి మనుషులను సృష్టించి వారు ఒకవేళ దేవుడిని తడువులాడి కనుగొందురేమో అని తన్ను వెతుకు నిమిత్తము ఏమంటే అదంతా చెప్పుకుంటూ వచ్చి 28వ వచనంలో ఏమంటున్నాడు చూడండి. మనము ఆయన యందు బ్రతుకుచున్నాము. అంటే మనం భూమి మీద బ్రతుకుతున్నామంటే మన ఆ బ్రతుకు వెనక ఎవరున్నారు? దేవుడున్నాడు. ఆయన యందు బ్రతుకుచున్నాము, చలించుచున్నాము, ఉనికి కలిగి ఉన్నాము. ఆయన వలన బ్రతుకుచున్నాము అంటే కనుక దేవుడు బ్రతుకునిచ్చాడు, బ్రతికించటం నేర్పించాడు. అంతే తప్ప ఏమంటే మనుషులు ఏదో కాలానుక్రమంలో అన్నీ ఏదో నేర్చేసుకున్నారని పరిస్థితులను బట్టి వాళ్ళు నేర్చుకున్నారని ఏమంటే ఇవన్నీ వాళ్ళే కనుగొన్నారని ఏమండి ఈరోజు శాస్త్రం చెబుతుంది. కానీ వాటి వెనుక దేవుడు అన్నాడు. ఆలోచన ఇచ్చింది ఆయన, బుద్ధి ఇచ్చింది ఆయన, వాళ్ళ పూర్వీకులకు నేర్పించింది ఆయన, వాళ్ళ అనేకులకు నేర్పమని చెప్పింది కూడా ఆయనే. కనుక ఆలోచించండి. ఓకేనా? ప్రార్థన చేసుకోండి. మహోన్నతుడా, సర్వోన్నతుడా, కృప కలిగిన మా తండ్రి, మీ పిల్లలకు మీ మాటలు చెప్పండి. మీ పిల్లలు విన్న మాటలు నిష్ప్రయోజనమైపోకుండా మాటలు వారి హృదయంలో ఉంచుకొని వాక్య ప్రకారం జీవించడానికి సహాయం చేయను. ప్రతి విషయంలో మీ కృపను మీ కాపుదలను అనుగ్రహించి నడిపించమని అర్థిస్తూ తండ్రి సంఘంలో జ్ఞాపకం చేసుకోమని సంఘ వీళ్ళందరినీ జ్ఞాపకం చేసుకున్నాం. మీ కృప మీ కాపుదల అందరికీ ఎల్లప్పుడూ అనుగ్రహించమని అర్థిస్తూ ప్రభు యేసుక్రీస్తు నామమున ద్వారా ప్రార్థన సమర్పించి వేడుకొనుచున్నాను.